మనం చూస్తున్న ప్లాటు నాదర్గోల్ నుంచి ఆదిపట్ల పోయే రోడ్డు. ఇదైతే ఫ్యూచర్లో మనకు 100 ఫీట్ నుంచి 150 రోడ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. మీ చిన్నపిల్లల బంగారు భవిష్యత్తుకి అయితే మరి 105 స్క్వేర్ యార్డు మీకోసము 12 లక్షలకి అయితే తీసుకొచ్చారు. మనం చుట్టూ ఏదైతే చూస్తున్నామో రైట్ సైడ్లో విల్లా ప్రాజెక్టు, స్టేట్ వెళ్తే ఆదిపట్ల, టాటా ఏరోస్పేసు. ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ హెవీ అయితే ఉన్నది. ఎక్కడైతే మనకు ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆ ఏరియా అయితే డెవలప్మెంట్ కావడానికి అయితే చాలా తక్కువ టైం తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనము నాదర్గోల్ నుంచి ఆదిపట్ల పోయే రోడ్డు ఏదైతే ఉన్నదో ఆ రోడ్ నుంచి మీకు ప్లాట్ వరకు అయితే మరి వీడియో అయితే తీయడం అయితే జరిగింది. చాలామందికి లొకేషను అర్థం కావట్లేదు అన్నారు కాబట్టి ఈరోజు అయితే మీకు టోటల్గా అయితే మరి మెయిన్ రోడ్ నుంచి అయితే తీసుకొచ్చాం. ఈ కాలనీలో మరి ఇప్పుడిప్పుడే హౌసెస్ కూడా రెడీగా కూడా కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. నియర్ బైలో అయితే మనకు మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా తక్కువ డిస్టెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల అక్కడక్కడ కూడా మనకు హౌసెస్ కూడా మీరు రెడీగా కూడా ఈ ప్లాట్ అయితే హౌస్ కూడా కట్టుకో. నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు శ్రీ మనకు 105 గజాల ప్లాటు జస్ట్ 12 లక్షలకే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మరి మెయిన్ రోడ్కి కూడా జస్ట్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఏదైతే మనకు టీసీఎస్ ఆదిపట్ల టాటా ఏరోస్పేస్ కంపెనీస్ ఏదైతే డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో మరి టీసీఎస్ ఆదిపట్లకు 2 కిలోమీటర్ దూరంలో టాటా ఏరోస్పేస్ని ఆనుకొని ఉన్న ఒకటి ప్లాట్ తీసుకొచ్చాం. ఏదైతే మనం ఈ ప్లాట్ చూస్తున్నామో ఇదైతే ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంటు, అలాగే ఒక బెస్ట్ ఛాన్స్ ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఈ లేఅవుట్లో ఆల్రెడీ ఇప్పుడైతే రెడీగా కూడా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. చుట్టూ సరౌండింగ్ మనం చూసుకోవచ్చు. ఈ ఏరియాలో హౌసెస్ కూడా ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ కూడా చేసుకుంటున్నారు. సో ఏంటంటే ఈ ప్లాట్ వచ్చేసి మరి ఏదైతే లేఅవుట్ మెయిన్ ఎంట్రెన్స్లో ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ ఎంట్రెన్స్ రన్నింగ్ రోడ్కి అయితే ఉన్నది. ఇది వచ్చేసి మీరు తీసుకుంటే మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే జస్ట్ మనకు 12 లక్షలు అంటే ఆల్మోస్ట్గా హైదరాబాద్ నుంచి 100 నుంచి ఒక 120 కిలోమీటర్ దూరం వెళ్ళినా కూడా ఈ బడ్జెట్లో అయితే మీకు ప్లాట్స్ అయితే దొరకడం అయితే చాలా కష్టం. ఏదైతే మనం ప్లాట్ చూస్తున్నామో ఈ ప్లాట్ వచ్చేసి మనకు రన్నింగ్ రోడ్, ఇదైతే రన్నింగ్ రోడ్ చూస్తున్నామో ఈ రన్నింగ్ రోడ్కు మనకు ఆనుకొని అయితే ఈ ప్లాట్ అయితే ఉన్నది. మరి ఈ ప్లాట్కి వచ్చేసి 25 ఫీట్ రోడ్ అయితే ఉన్నది. మరి నియర్ బైలో మనం చూసుకున్నట్టయితే టీసీఎస్ ఆదిపట్ల టాటా ఏరోస్పేస్ ఏదైతే ఉన్నదో మరి టాటా ఏరోస్పేస్ కానీ టీసీఎస్ ఆదిపట్ల గురించి చెప్పుకుంటే మనకు టీసీఎస్ ఆదిపట్ల అనేది మంచి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి ఎక్కడైతే మనకు ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువ ఉంటుందో అక్కడైతే డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. మన సపోజ్ అయితే మనకు నియర్ బైలో మనకు గచ్చిబౌలిలో కానీ మరి గచ్చిబౌలిలో చూసుకుంటే కూడా ఆ ఏరియాలో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా అనేది హైగా అయితే ఎక్కువైతే గ్రోత్ అయితే అవుతున్నది. ఎందుకంటే ఆ ఏరియాలో అయితే మనము 1 లక్ష నుంచి 3 లక్షల వరకు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది కాబట్టి ఆ ఏరియాలో అయితే మనమైతే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టలేము. సో ఇది వచ్చేసి మరి టీసీఎస్ను ఆనుకొని పక్కనే మనకు టీసీఎస్ ఆదిపట్లకు టాటా ఏరోస్పేస్కు పక్కనే ఉంది కాబట్టి మరి టాటా ఏరోస్పేస్ అనేది కూడా చాలా పెద్ద అమెరికన్ కంపెనీ. అది మనకు కంపెనీ అనేది ఇక్కడే వచ్చేసి మనకు ట్రైనింగ్ సెంటర్ ఉన్నది, అలాగే ఇక్కడే కూడా మనకు ఎంప్లాయ్మెంట్ ఉన్నది కాబట్టి మరి టాటా ఏరోస్పేస్ను ఆనుకొని మనకు పక్కన అయితే ఈ ప్లాట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు 3000 అయితే ఎంప్లాయ్మెంట్ అయితే మనకు టాటా ఏరోస్పేస్లో ఉంది. టీసీఎస్ ఆదిపట్లలో వచ్చేసి మనకు ఒక 25,000 వరకు అయితే ఎంప్లాయ్మెంట్ అయితే మనకు టీసీఎస్ ఆదిపట్లలో కూడా ఉన్నది. ఎక్కడైతే మనకు ఎంప్లాయ్మెంట్ ఉన్నదో అక్కడైతే మనకు ఎక్కువ బిజినెస్ రన్ కావడానికి, అలాగే ఇక్కడ వచ్చేసి ల్యాండ్ వాల్యూ ఎక్కువ పెరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ ప్లాట్ వచ్చేసి మనకు 105 గజాలు అయితే ఉన్నది. 105 గజాలు అనేది కొంచెం క్రాస్లో ఉంటుంది. మనకు ఈ క్రాస్ అనేది మనకు స్క్వేర్ వేసుకుంటే ఒక 70 గజాలు అయితే మనకు G+1 అయితే వేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అలాగే ఏదైతే మనకు 35 స్క్వేర్ యార్డ్ అయితే ఉన్నదో 35 స్క్వేర్ యార్డ్ అయితే మీకు ఒక షట్టర్స్ వేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇది వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్లో ఉంది. మరి సౌత్ ఫేసింగ్లో మీకు G+1 కట్టుకునేటప్పుడు మీకు సింహదారం అనేది ఈస్ట్ సైడ్ కూడా మీకు ఈస్ట్ సైడ్ మీరు ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మరి సౌత్ సైడ్ మీకు షటర్ వేసుకున్నా కూడా కాలనీ రోడ్డు ఏదైతే రన్నింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో మనకు రన్నింగ్ రోడ్ నుంచి ఉన్నది కాబట్టి మీకు ఫ్యూచర్లో ఇది మంచి బిజినెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ కూడా ఈ ఏరియాలో ఏంటంటే ఇక్కడ ఏరియాలో అయితే ఉన్న ఎంప్లాయీస్ కానీ మరి టాటా కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా ఆల్మోస్ట్గా ఇక్కడ ఏరియా నుంచి ఒక 5 నుంచి 6 కిలోమీటర్ దూరంలో అయితే రెంట్కి అయితే ఉంటున్నారు. సో ఒకవేళ మీరు ఇది G+1 కానీ G+2 కానీ రెంట్ పర్పస్లో మీరు ప్లాన్ చేసుకున్నా కూడా ఇక్కడ రెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు ఎగ్జాక్ట్లో వచ్చేసి మనకు నాదర్గోల్లో వచ్చింది. నాదర్గోల్ నుంచి ఏదైతే బడంగ్పేట్ నాదర్గోలు
ఆదిపట్ల పోయే రోడ్ ఏదైతే ఉన్నదో ఆదిపట్ల పోయే రోడ్ 100 ఫీట్ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మరి ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మనకు పార్వతీపురం కాలనీలో వచ్చింది. ఈ కాలనీ అనేది ఇప్పుడిప్పుడే మనకైతే డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అయింది. మన చుట్టూ సరౌండింగ్ కూడా చూసుకోవచ్చు. చుట్టూ సరౌండింగ్ అనేది కూడా మనకు కనిపించేటి టోటల్ వచ్చేసి మనకు హార్డ్వేర్ పార్క్ ఏదైతే ఉన్నదో ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ హార్డ్వేర్ పార్క్లో ఉన్న కంపెనీస్ అయితే ఉన్నాయి. టోటల్గా అయితే కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు రెడీ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మరి 105 గజాలు 12 లక్షలు అనేది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ కూడా స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఒకవేళ తప్పకుండా ఈ ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళైతే పైన స్క్రోల్ నెంబర్ కాల్ చేయండి. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మన ఆఫీస్ని విజిట్ చేయడానికి ప్రయత్నించండి. మరి మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్ దొరికేంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న అంతవరకు సెలవు, నమస్కారం.